హాయ్, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? నేను బాగున్నానండి. నేను ఈరోజు ఐస్తో శివలింగం చేశానండి. పూజ కూడా చేసుకున్నాను. నేను చేసిన ఐస్ శివలింగం చూస్తారండి? చూడండి చూడండి ఎంత బాగుందో. ఐస్తో శివలింగం చేసి పూజ కూడా చేసుకున్నానండి. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ఐస్తో చేసుకొని పూజ చేసుకోండి. ఇంట్లో అభిషేకం కూడా చేసుకోవచ్చు. కుంకుమ, పసుపు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, నీళ్ళు అన్నీ వేసి అభిషేకం కూడా చేసుకోవచ్చు. మన ఇంట్లో మనమే మన చేతులతో శివలింగం తయారు చేసుకొని మనమే అభిషేకము పూజ చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందండి. ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇంట్లో ఏ గొడవలు ఉండవు, సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉంటారండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అనుకున్న పనులు కూడా నెరవేరుతాయండి. ఏం లేదండి, చాలా సింపుల్. 2 కప్పుల్లో వాటర్ తీసుకొని ముందు రోజే ఒక చిన్న గ్లాసులో 2 కప్పులతో తీసుకొని ముందు రోజే దాన్ని డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టండి. మళ్ళీ పక్క రోజు మీరు చేయాలనుకున్న రోజు తీసి ఆ కప్పుల్లో ఉండేది ఐస్ని ఇలా ఈ షేప్లో పెట్టుకోండి. ఒకటి కిందికి, ఒకటి పైకి. ఆ గ్లాస్లో ఉన్నది పైన పెట్టండి. అంతే, శివలింగం లాగా తయారైపోతుంది. శివలింగమే. ఇంకా మనము పూజ చేసుకోవచ్చండి, అభిషేకం చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చండి. చాలా బాగుంది కదండి. మన ఇంట్లో మనమే అభిషేకం చేసుకొని ఇలా చేసుకోవడము. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇంట్లో కూడా బాగుంటాయి. అనుకున్న పనులు టైంకి నెరవేరుతాయి. ఏ ఏ కష్టాలు ఉండవు. నేనైతే ప్రతి సోమవారం చేసుకుంటానండి. ఆ శివుడు అంటే నాకు చాలా ఇష్టము. అందుకోసం ప్రతి సోమవారము చేసుకుంటాను. మీరు కూడా చేసుకోండి. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీకు నా వీడియో ఇదే నా మొదటి వీడియో అండి. నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఓపెన్ చేశాను. ఇదే నా మొదటి వీడియో. అందుకే దేవునితో చేద్దామని చేశాను. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. చూసారండి, పువ్వు కూడా కింద పడింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.